గత ఎన్నో ఏళ్లుగా సెక్షన్ 43 రిజిస్టర్ను నిర్వహించబడుతున్నది. సదరు రిజిస్టర్లో దేవస్థాన ఆస్తులు, భూములు, స్వామి అమ్మవార్ల విలువైన ఆభరణాలు వంటివి పూర్తి వివరాలు నమోదు చేయబడుచున్నవి. సదరు రిజిస్టర్లో ప్రతి సంవత్సరం నూతనంగా భక్తుల ద్వారా విరాళాల రూపంలో లేక హుండీ ద్వారా వచ్చినటువంటి బంగారు, వెండి ఆభరణాలు, ఆస్తులు, భూముల వివరాలు నమోదు చేయుట జరుగును. నమోదు కాబడిన వివరాల ప్రకారం స్వామి అమ్మవార్ల ఆభరణాలను, బంగారు, వెండి వస్తువులను నియమిత వ్యవధితో తనిఖీ చేయుచు ధృవీకరించుట కూడా జరుగుతున్నది. సదరు విలువైన బంగారు మరియు వెండి ఆభరణాలకు ఇన్సూరెన్స్ కూడా చేయించి అవసరం మేరకు కొంత బంగారు బాండ్ల రూపంలో కూడా భద్రపరచుట జరుగుతున్నది. అది కాక స్వామి అమ్మవార్ల నిత్య కైంకర్యాలకు వినియోగించుటకు ఉభయ ఆలయముల ప్రధాన అర్చకుల వారి ఆధీనంలో ఉన్న బంగారు మరియు వెండి ఆభరణాలను తరచూ తనిఖీ చేయించుటకు ఆలయ అధికారులతో కూడిన కమిటీని కూడా నియమించుట జరిగినది. కావున స్వామి అమ్మవారి ఆస్తులు, విలువైన బంగారు, వెండి ఆభరణాల విషయంలో భక్తులు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి రూపాయికి కూడా ఆలయం జవాబుదారీగా ఉంటుంది. భక్తులు ఏ విరాళం ఇచ్చినా కూడా అది రికార్డులో భద్రపరుస్తూ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ స్వామి అమ్మవార్ల భక్తులు ఏ వస్తువు ఇచ్చినా కూడా మా దగ్గర ఆలయంలో భద్రంగా ఉంటున్నది. దీని మీద ఎలాంటి అపోహలు ఎవరు కూడా చెందవద్దు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.